వెల్కమ్ టు రాజనీతి. 2025 సంవత్సరాన్ని బాలయ్య నామ సంవత్సరంగా చెప్పాలి. ఈ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ ఆ సినిమా రిలీజ్ అయింది. డాకు మహారాజ్తో బాలయ్య హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా 160 కోట్లు వసూలు చేసింది. ఈ 2025లోనే ఆయన సినిమా రంగంలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకి ఈ సంవత్సరమే ప్రకటించింది. 2025ని విజయవంతంగా డాకు మహారాజ్తో విజయవంతంగా ప్రారంభించిన బాలకృష్ణ అంతే విజయవంతంగా వీడ్కోలు చెప్పారు. ఇయర్ స్టార్టింగ్లో ఎండింగ్లో వచ్చిన 2 సినిమాలు హిట్ అయ్యాయి. కుర్ర హీరోలు 2-3 ఏళ్ళకు ఒక సినిమా తీస్తూ ఉంటే లేజీగా బాలకృష్ణ ఏడాదికి 2 సినిమాలు తీస్తున్నారు ఈ వయసులో కూడా. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన అఖండ 1కు సీక్వెల్గా 2025 డిసెంబర్లో అఖండ 2 రిలీజ్ చేశారు. అప్పట్లో 4 ఏళ్ల తర్వాత ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ వచ్చింది. అప్పట్లో కోవిడ్ సంక్షోభంలో సినిమాల విడుదల, సినిమాల ప్రదర్శనల మీద భయాలు నెలకొన్న సమయంలో అఖండ 1తో తెలుగు ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చాడు నందమూరి బాలకృష్ణ. కోవిడ్ సమయంలో ఈ సినిమా 133 కోట్లు వసూలు చేసింది. 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇవాళ రిలీజ్ అయిన అఖండ 2 కూడా హిట్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. లేటు వయసులో బాలయ్య వరుస హిట్లతో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 4వ హిట్ సినిమా ఇది. సింహ, లెజెండ్, అఖండ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపాయి వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. ఇప్పుడు ఈ అఖండ 2 కూడా అదే కోవలో ఉంటుందని బాలకృష్ణ అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే సినిమా ఉంది. బాలకృష్ణ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. నార్త్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తూ ఉంది. ఈ సినిమా మీద ముందు నుంచి కూడా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న సమయంలో విడుదల దగ్గర నుంచి విడుదల విషయంలో అనేక హర్డిల్స్ ఎదుర్కొంది. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని నిర్మాతల ముందు ప్రకటించారు. అయితే ఆ తర్వాత డిసెంబర్ 5కు వాయిదా వేశారు. సినిమా 2-3 రోజుల్లో విడుదల అవుతుందనగా మద్రాస్ హైకోర్టు రిలీజ్ చేయొద్దని స్టే ఇచ్చింది. సినిమా నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాకు 28 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, 10 ఏళ్లుగా పెండింగ్లో పెట్టారని ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. సో దాంతో హైకోర్టు సినిమా రిలీజ్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్షియల్ ఇష్యూ సెటిల్ అయ్యాక చేసుకోండి అని చెప్పింది. దాంతో ఆగమేఘాల మీద ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నాక డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పుడు తెలంగాణ ప్రాంతానికి రైట్స్ తీసుకున్న దిల్ రాజు ఆ తేదీకి ఒప్పుకోలేదని, సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దాంతో ఇది మళ్ళీ 12వ తారీఖు రిలీజ్ అవుతుందా, వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వచ్చినాయి. సంక్రాంతికి ఆల్రెడీ పెద్ద హీరోల సినిమాలు 3 ఉన్నాయి. చిరంజీవి, వెంకటేష్, రవితేజ సినిమాలు ఉన్నాయి. వాటికి థియేటర్స్ కూడా బుక్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తే థియేటర్స్ ఉండవని, అసలు అప్పటిదాకా ఫ్యాన్స్ ఎక్కడ ఆగుతారని, 12వ తారీఖు ఉంటుందా లేదా అని ఇట్లా చాలా రకాల చర్చలు జరిగినాయి. ఆ తర్వాత అది కూడా సెటిల్ అయిపోయింది. 12వ తారీఖున రిలీజ్ చేశారు. అయితే 11 నైట్ ప్రీమియర్ షోలు పెట్టుకున్నారు. ఈ ప్రీమియర్ షోలకి టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని మీద మళ్ళీ 11వ తారీఖు మధ్యాహ్నం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఆ జీవోని కొట్టేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోని, టికెట్ రేట్లు పెంచుకోమని ఇచ్చిన జీవోని కొట్టేసింది. అప్పటికే సినిమాకి తొలి 2-3 రోజులకు సినిమా టికెట్లన్నీ కూడా బుక్ అయిపోయినాయి. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సో సెప్టెంబర్ 25 విడుదల తేదీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ 12వ తారీఖు విడుదలయ్యే వరకు అనేక హర్డిల్స్ దాటుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలై సెకండ్ హాఫ్లో పీక్స్కి వెళ్ళిపోయింది. అఖండగా బాలకృష్ణ నటన, థమన్ బీజిఎం సినిమాకి ప్లస్ పాయింట్లు అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండటం మైనస్ అంటున్నారు. ఎక్కువ మంది సినిమా విశ్లేషకులు ఈ సినిమాకు 5 పాయింట్లకు 3 పాయింట్లు ఇచ్చారు. Like, share and subscribe to Rajaniti channel.